సురేందర్ నాయుడు గారు. సార్ సార్ పవన్ గారు, ఏంటి ఇప్పుడు మరో పెద్ద దోపిడీ? ఇది మొదటి నుంచి మాట్లాడుకునేది అయినా కానీ లిక్కర్ తర్వాత అంతకు మించినటువంటి దోపిడీ ఇసుకలో జరిగిందనే చర్చ. అంటే రాష్ట్రం ఏ విధంగా నిజంగా రాష్ట్రంని ఇబ్బందులకు గురి చేయడం, సో రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకోవడం, దాంట్లో ఈ ఇసుక ఈ విధంగా చేయడంలో కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఎన్నో సంస్థలు, ఎన్నో అనుబంధ సంస్థలు ఉంటాయి దీంట్లో ఇబ్బంది పడేవి. కలర్ దగ్గర నుంచి కార్మికులు, తర్వాత ఐరన్, తర్వాత ఇసుక, సిమెంట్, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇబ్బంది పెట్టారు అంతా కూడా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. తీగ లాగుతున్నారు, డొంక ఎక్కడ కదలబోతోంది? పవన్ గారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మనం మామూలుగా ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే వైసీపీ పార్టీ అంటే ఇది ఒక రాజకీయ పార్టీ. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మనకి ఈ విధంగా పాదయాత్ర చేసేటప్పుడు దగ్గరికి లాగి ముద్దులు పెట్టి బొగ్గల్ని మరి మీకు వచ్చిన వెంటనే నేను అన్ని చేస్తాను, మీ ఇంటికి తీసుకొచ్చిస్తా, మద్య నిషేధం చేస్తా, మద్య నిషేధం చేసిన తర్వాతే ఎన్నికలకు వస్తా, ఓట్లు అడుగుతా అనేసి అంటే మహిళలందరూ కూడా ఏమనుకున్నారంటే ఇతను పెట్టేటువంటి ముద్దులకి, ఇతను బొగ్గల్ని మరి ముద్దులు పెట్టే పార్టీకి చాలా మంచోడు జగన్, అధికారంలోకి వస్తాను మద్య నిషేధం చేస్తాడు, ఇసుక ఫ్రీగా ఇంటికి డెలివరీ చేస్తాడు, అన్ని కూడా రేట్లంతా కూడా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాడు, పెట్రోల్ డీజిల్ తగ్గిస్తారు, అన్ని చేస్తాడు అని చెప్పేసి కలలు కన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన చేసింది ఏంటంటే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కడెక్కడ గనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇసుకుంది, ఎక్కడెక్కడ మైనింగ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ దోపిడీ చేయొచ్చు, ఎక్కడెక్కడ భూములు వాల్యుబుల్ భూములు ఉంటే అక్కడ 22A కింద పెట్టేసి మనం లాక్కోవచ్చు, ఇవన్నీ చూశాడు. ఆయన ప్రజల కోసం పాదయాత్ర చేయలా. గనులు ఎక్కడ దొరుకుతున్నాయి, 22Aలో పెట్టి భూములు ఎట్లా కొట్టేసేయాలా, ఏ విధంగా లిక్కర్ని మళ్ళా మనకు ఆదాయ మార్గంగా చేసుకోవాలా అని ఆలోచిస్తూ పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది పార్టీ కాదు సార్ పవన్ గారు, ఇది వైసీపీ పార్టీ కాదు, వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా కూడా ప్రజల మధ్యకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆయన ఇచ్చిన హామీల్ని నెరవేర్చుంటే అది పార్టీ అవుతుంది. ఆయన ఎక్కడన్నా చూడండి అధికారంలోకి వచ్చిన రోజు నుండి కూడా మద్య నిషేధం అని చెప్పి సొంతంగా ఆఫీసులు పెట్టుకొని ఆయనే ప్రభుత్వమే మద్యం నడుపుతుంది అని చెప్పి ఎక్కడ కూడా ఏటీఎం పేటీఎం లేకుండా డబ్బులు మాత్రమే తీసుకొని చేయడం చూసాం. కరోనా సందర్భంలో అయితే పంది కుక్కులు మందు తాగేసినాయని చెప్పి దొంగ లెక్కలు రాసి 100 కోట్ల రూపాయలు దోసేసింది మనం చూసాం. 2014 నుండి 2019 వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల వారికి ఏదైతే బేల్దారి పనులు చేసుకునేటువంటి మేస్త్రి పని చేసుకునేటువంటి వారికి కూడా ఉచితంగా ఇసుక ఇస్తే పనులు జరుగుతాయి. పనులు జరిగితే దాని మీద నిర్మాణ రంగం గని ఒకటి అమాంతంగా పెరిగిందంటే దాని మీద సిమెంట్ కంపెనీ కానీ, స్టీల్ కంపెనీ కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ కంపెనీ కానీ, ఎలక్ట్రానిక్ కంపెనీస్ కానీ దాదాపు ప్రత్యక్షంగా ఒక 30-35 కంపెనీలు, పరోక్షంగా దాదాపు ఒక 70 కంపెనీలు దాని మీద ఆధారపడి బతుకుతాయి. ఆ విధంగా బతికే దాని వల్ల ఒక బిల్డింగ్ కట్టాడంటే ఆ బిల్డింగ్ లో దాదాపు ఒక 20 కుటుంబాలు పోషణకి సంబంధించినటువంటి డబ్బులు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు, ఈ నష్టాన్ని మనం భరిద్దాం, ప్రజల కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలా అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పాలసీ తీసుకొని వచ్చి ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చి, ఎవరైతే సొంత ట్రాక్టర్ ఉండేవాడు నేరుగా రీచ్ కాడికి పోయినావా ట్రాక్టర్ తీసుకొని ఉచితంగా వచ్చేసే విధంగా, ఒకవేళ సొంతంగా లేని వారైతే రవాణా ఛార్జీ పెట్టుకుంటే చాలు, ఇసుక దాదాపు 500-1000 రూపాయలకు ఒక ట్రాక్టర్ తీసుకొస్తా ఉండే. అలాంటిది ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుండి 2020 వరకు దాదాపు 1.5-2 సంవత్సరాల పాటు పూర్తిగా ఇసుక నియంత్రించేశాడు. ఇసుక పాలసీని, ఉచిత పాలసీని రద్దు చేపించేసి ఏ పాలసీ పెట్టాడో తెలియని పరిస్థితుల్లో ఇసుక దొరక్క బేల్దారులు కానీ, ఆ కుటుంబాలు నమ్ముకుని జీవించేటువంటి కుటుంబాలు కానీ రోడ్డు మీద పడి ఎంత బాధపడ్డారు అనేది నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుంది. తిరుపతికి అయితే మాకు ఎక్కువ సెటిలర్స్ ఇక్కడ
దాదాపు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి నియోజకవర్గాల నుండి జిల్లాల నుండి కూడా తిరుపతిలో వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కానీ భవన నిర్మాణ రంగం కానీ ఫాస్ట్ గా ఉంటుందని చెప్పి శ్రీకాకుళం నుండి ఇటు కుప్పం వరకు అందరూ ఇక్కడ తిరుపతిలో వచ్చి సెటిల్ అవుతారు చాలా మంది భవన నిర్మాణ కార్మికులు. అలాంటి కార్మికులు అన్నమో రామచంద్ర అని చెప్పి అలమటించేటువంటి పరిస్థితి 2 సంవత్సరాలు చూసాం. 2 సంవత్సరాల తర్వాత ఇసుక పాలసీ తీసుకొచ్చి ఏం చేశారంటే సార్, పవన్ గారు ఈ 2 సంవత్సరాలు ఎందుకు ఆపాడు తెలుసా? 2014 నుండి 2019 వరకు అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక రీచ్లు పెట్టింది. రీచ్లు పెట్టి ఇసుక అక్కడ డంప్ చేసి ఎవరైనా కావాలి అంటే అక్కడ నుండి తెచ్చుకునేటట్టుగా ఆ రోజు ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వం పోయిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఈ వైసీపీ ప్రభుత్వం టోటల్ దాన్ని ఆపేసింది. వీళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకునేసింది. ఎక్కడెక్కడ ఇసుక రీచ్లు ఉన్నాయో ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకునేసి ఇక్కడ మన రాష్ట్రంలో ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికులకు కానీ మన రాష్ట్రంలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ ఇసుక ఇవ్వాల. ఎందుకంటే ఇక్కడ తక్కువ రేటు ఇవ్వబడుతుందని. అటు చెన్నైకి ఇటు బెంగళూరుకి ఇష్టానుసారం, చెన్నైకి బెంగళూరుకి ఇష్టానుసారం వీళ్ళు ఉన్నటువంటి ఇసుక అంతా తీసుకుపోయి అమ్మేసుకున్న తర్వాత మళ్ళా కొత్త పాలసీ తీసుకొచ్చారు. అంటే ఉచితంగా ఇస్తామన్న ఇసుకుని అంతా కూడా వీళ్ళు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలకు ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్మేసిన తర్వాత మళ్ళా పాలసీ తీసుకొచ్చి పెట్టింది కూడా ఏంది, వీళ్ళు పేపర్ల మీదనే 1523 కోట్లు 1529 కోట్లు ఇట్లా పెట్టింది. వీళ్ళు అనుమతులు లేకుండా పర్యావరణ నిబంధనలన్నింటినీ కూడా తొంగలో దొక్కేసి, మాకైతే తిరుచానూరు కానుకొని స్వర్ణముఖి ఏరు పోతుంది. అది చాలా పెద్ద ఏరు. ఆ స్వర్ణముఖి ఏరునైతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లోడేశారు సార్. పర్యావరణమే లేదు. వీళ్ళు లోడేసిన దెబ్బకి వర్షాలు పడితే 3 బ్రిడ్జీలు కొట్టుకొని వెళ్ళిపోయాయి. 3 బ్రిడ్జీలు కొట్టుకొని వెళ్ళిపోయి జనజీవన స్రవంతి ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది. అటు తిరుచానూరు పాడిపేట ఆ పక్క నుండి తిరుపతికి రావాలి అనుకుంటే కాళహస్తికి పోయి తిరుక్కొని రావాల్సిన పరిస్థితి, లేదంటే ఆ సైడ్ పాకాలకు పోయి తిరుక్కొని రావాల్సిన పరిస్థితి. దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఈ విధంగా నరక యాతన అనుభవించారు ప్రజలు. ఈ విధంగా లోడేసి వీళ్ళు 10,000 కోట్లు అనేది చాలా తక్కువ. అది 10,000 కోట్లు అనేది చాలా తక్కువ. మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను పవన్ గారు. తిరుపతి ఆనుకొని ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు రఘు అనేసి అతను 100 కోట్లు ఒక ఊరికి నాయకుడు 100 కోట్లు సార్. ఎక్కడి నుండి వస్తారు సార్ 100 కోట్లు? 100 కోట్లు ఓన్లీ ఇసుకలో 100 కోట్లు. ఎక్కడైనా ఎవడైనా భవన నిర్మాణ కార్మికుడైనా సరే, ఎవడైనా అపార్ట్మెంట్లు కట్టేవాడైనా సరే వాళ్ళ దగ్గరనే రఘు దగ్గరే ఇసుక కొనాలా. రఘు దగ్గర ఇసుక కొనలేదంటే ఇసుక లేదు, ఇచ్చేది లేదు. ఆ విధంగా చేశారు వీళ్ళు. ఈ విధంగా చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మాకు తమిళనాడుకి కర్ణాటకకు బార్డర్ చిత్తూరు జిల్లా. ఈడ ఏం చేస్తారంటే పీలేరు మదనపల్లి తిరుపతి నుండి ఈ ఇసుక ట్రిప్పర్లు పోయేటప్పుడు పిఎల్ఆర్ అని ఉంటుంది. దాని మీద పిఎల్ఆర్ అనే ఇది కానీ నేమ్ ఉంటే ఓపెన్, ఎవరు అడ్డం చెప్పేది లేదు. పిఎల్ఆర్ ఉందా, ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపించేయండి అని చెప్పి ఈ విధంగా డబ్బులు 1000 కోట్లు సంపాదించి వీళ్ళంతా ఈ డబ్బులంతా తీసుకెళ్లి సౌత్ ఆఫ్రికాలో పెట్టారు. ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వం పోయిన వెంటనే పవన్ గారు ఇక్కడ వీళ్ళు వాడుతున్నటువంటి మెటీరియల్ ట్రిప్పర్లు ఈ ఎక్స్వేటర్లు ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికా రిజల్ట్ రాకముందే వీళ్ళకి అర్థమైపోయింది మనం ఎత్తిపోతాం మన సినిమాని. అన్ని కూడా టోటల్ సౌత్ ఆఫ్రికాకు పంపించి ఎవరు లేరు, వీళ్ళ అనుచరులు ఎవరు కూడా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో చేస్తున్నారు. అంటే ఇంకోటి కూడా ఫైనల్ గా పవన్ గారు, వీళ్ళు ఎక్కడైతే ఇసుక దోపిడీ చేశారో మళ్ళా కార్యకర్తలకు కూడా ఎవరికి ఇవ్వలేదు పవన్ గారు. వైసీపీ కార్యకర్తలు ఎవరికి కూడా ₹1 తిన్నీలా. వీళ్ళే నాయకులే, ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకి బంధువర్గం, వీళ్ళు మాత్రమే 100 కోట్లు 1000 కోట్లు దోపిడీ చేసేసి ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు ఈడీ పర్ఫెక్ట్ గా ఎంటర్ అయింది. వీళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం ఖచ్చితంగా జరుగుతుంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. వీళ్ళకి కఠిన శిక్ష విధించాలా. లెక్కర్లో ఏ విధంగా అయితే 3,500 కోట్లు తినేశారో అదే విధంగా ఈ ఇసుకలు అయితే చిన్న చిన్న కార్మికులకు కూడా పని లేకుండా వాళ్ళని నానా హింసలు చేసినటువంటి వీళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. పవన్ గారు రైట్. బాజీ గారు కంక్లూడ్ చేయండి సార్ ఫైనల్. ఇప్పుడు మనం క్లియర్ కట్